ఈరోజు ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం క్యాంపస్లో వసంత కృపా పాలకుర్తి విజన్ ఎయిడ్ రిసోర్స్ సెంటర్ ఫర్ కార్టికల్ సెరెబ్రల్ విజువల్ ఇంపైర్మెంట్ లాంచ్ చేసినందుకు చాలా సంతోషం. దిస్ సెంటర్ ప్రొవైడ్స్ రీహాబిలిటేషన్ individualized care for young children with cortical and cerebral visual impairment. It is one of the first centers in the country and the first such center in Andhra Pradesh. Ee roju LV Prasad toti partnership chesi Vision Aid samstha ikkada chaala landmark event jarigindannamata. So we are very very proud to partner with LV Prasad. And we are also grateful to Palakurti Foundation of USA for supporting this project in the honor of Dr. Kripa Sagar Palakurti. ఈ రోజు మా GMR వరలక్ష్మి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ CVI అంటామండి, అంటే కార్టికల్ సెరిబ్రల్ విజువల్ ఇంపైర్మెంట్ ఉండే పిల్లలకి సర్వీసెస్ అందించడానికి. అంటే చూపు లోపంలో చాలా రీజన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే దానివల్ల పిల్లలకి కనపడకపోవడం. దీంట్లో మామూలుగా మనం గ్లాసెస్తో కానీ సర్జరీతో కానీ మనం సరి చేయడం అనేది కుదరదు. కంటి అవయవాలన్నీ బాగుంటాయి కూడా బ్రెయిన్లో కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పిల్లలకి చూపు రాదు. దాదాపు 60% పిల్లలకి ఈ ప్రాబ్లంతో పాటు వాళ్ళకి మిగిలిన డెవలప్మెంట్లో కూడా చాలా డిలే ఉంటుందండి. వాళ్ళు నడవడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం వల్ల కానీ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కొత్త ప్రాజెక్ట్ మేము ప్రారంభించినది ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి సర్వీస్ చేయడానికి. దీని గురించి మన దేశంలో ఇంకా సరైన అవగాహన పెరగలేదండి. ఇప్పట్లో మనకి ఇది లీడింగ్ కాజ్ అనమాట. పిల్లలకి వచ్చిన కంటి జబ్బుకి ముఖ్యమైన కారణం ఇది అవుతుంది. కానీ దీని గురించి సరైన అవగాహన లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము తల్లిదండ్రికి ఇంకా ఈ ఐ కేర్లో ఉండే వాళ్ళందరికీ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చేసి పిల్లలకి ఇంకా సర్వీసెస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయడానికి మాకు విజన్ ఎయిడ్ అనే ఒక ఫౌండేషన్ అండి యుఎస్లో ఉన్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి ఇంకా పాలకుర్తి ఫ్యామిలీ అని ఉన్నారు, వాళ్ళకి కూడా మా హాస్పిటల్ తరపున మా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి.